బ్రహ్మం గారి గురించి ఎంతవరకు తెలుసు అండి? అంటే ఆయన జీవిత చరిత్ర ఎంతవరకు తెలుసు? ఆయన కాలజ్ఞానం రాశాడు అది కాదు కావాల్సింది, ఆయన జీవిత చరిత్ర ఎంతవరకు తెలుసు? ఆయన పుట్టుక, ఆయన పెరుగుదల, ఆయన అవతారం తెలియదు కదా? సరే వినండి. బ్రహ్మం గారు 16వ శతాబ్దంలో 1608లో ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు అనే దంపతులకి జన్మించాడు. అయితే వాళ్ళకి ఎందుకు జన్మించాడంటే కరెక్ట్గా ఆ కలియుగంలో పాపాలు పెరిగే కాలం అది. ఆ సమయంలో భూదేవి పోయి మహావిష్ణు దగ్గర మొరపెట్టుకోవడం వల్ల మహావిష్ణువు ఏం చేస్తాడంటే, నువ్వు పలానా వాళ్ళ గర్భాన్ని పుడతా, నేను గర్భాన్ని పుట్టి ఒక ముని వేష రూపంలో ఈ యొక్క కలియుగంలో సంచరిస్తూ పాపాన్ని తొలగిస్తా, మనుషులు చేసే పాపాలకి వాటి పర్యవసనాన్ని అప్పటికప్పుడే వాళ్ళకి చూపిస్తా, ఆ రకంగా నీ భారంతో అంత తగ్గిస్తా అని చెప్పేసి భూదేవికి అభయమిస్తాడు. ఆ అభయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలో మహావిష్ణు ఏం చేస్తాడు, ఈ లోకంలో ఎవరున్నారు విశ్వ బ్రహ్మంలో శివభక్తులు ఎవరున్నారు, అది కూడా దంపతులై ఉండాలి. ఆ దంపతులకు అందుకోసం ఆరాధిస్తే ఈ కందిమల్లేపల్లి వాస్తవులైన ప్రకృతాంబ పరిపూర్ణాచార్యుల దంపతులు ఉన్నారు, వాళ్ళు విశ్వ బ్రహ్మణులు శివభక్తులు. అయితే వాళ్ళకి సంతానం వాళ్ళ కడుపున పుడతా అని అభయం ఇవ్వడం వల్ల శివుడు వాళ్ళకి ప్రత్యక్షమే చెప్తాడు, ఇట్లా నీ కడుపున ఆదిదేవుడు పుట్టబోతున్నాడు, మహావిష్ణు పుట్టబోతున్నాడు, అలాంటి దేవుడు నీకు జన్మనిస్తున్నావు, కాకపోతే ఆ బిడ్డకి నీకు జన్మని ఇవ్వాలి అంటే మీ ఇద్దరు ప్రాణత్యాగం చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మోక్షం ఇచ్చేసినట్టు. ఆ అభయం శివుడు ఎప్పుడైతే వాళ్ళకి అభయం ఇస్తాడో దానికి సమ్మతించి వీళ్ళు కందిమల్లేపల్లి వాస్తువులు కాబట్టి ఒకవేళ బిడ్డ పుట్టి గ్రామంలో పుట్టకూడదు, వీళ్ళు చనిపోతే గ్రామంలో చనిపోకూడదు, అలా నిర్ణయించుకొని కాశీకి వెళ్తారు. ఒకవేళ పుట్టినా అక్కడే పుట్టాలి, చచ్చినా అక్కడే చచ్చిపోవాలి, ఆ రకంగా మాకు మోక్షం కావాలని వాళ్ళు ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళిపోతారు. అలా కాశీకి వెళ్తూ ఉంటే దారిలోని జోరు వర్షం పడుతూ ఉంటే ఎద్దుల బండి కట్టుకుని పోయారనమాట. ఎద్దుల బండి కట్టుకుని పోతే జోరు వర్షంలో బండి కదలలేక ఇంకా దారి కనబడక ఇంకా అదే దారిలో వాళ్ళు ఆమెకి పుట్టినప్పుడు వచ్చేసి ఆ బిడ్డను అక్కడికి తీసుకుంది. ఎప్పుడైతే ఆ బిడ్డ జన్మించాడో ఆ క్షణంలోనే వాళ్ళిద్దరు అక్కడే చచ్చిపోయారు. మరి అప్పుడు వాళ్ళిద్దరికి దహన సంస్కారాలు ఎవరు చేశారు, ఈ బిడ్డని ఎవరు తీసుకెళ్లారు? అత్రి మహాముని ఆశ్రమం దహన సంస్కారాలు చేసి మోక్ష మార్గం ప్రసాదించి ఈ పుట్టిన పసిగుడ్డుని పసిపిల్లవాడిని తన ఆశ్రమం అయితే తీసుకెళ్లి తన ఆశ్రమంలో పెట్టుకుంటే కరెక్ట్గా అదే సమయంలో ఈయన లోకోద్ధారణ చేయాలి అంటే ఈయనకు ఒక తల్లిదండ్రులు కావాలంటే మళ్ళీ వీళ్ళు ఈయన ఒక దగ్గర పెరగాలి. అలా పెంచే వాళ్ళు ఎవరున్నారు అట్లాంటి మహాభక్తులు, అట్లాంటి ఉన్నతులు అంటే ఆ సమయంలో పాపగ్ని మఠంలో ఉన్నారు వాళ్ళు. తెలుసా మీకు పాపగ్ని మఠం ఎక్కడుందంటే చిక్బల్లాపూర్ గ్రామం లోపలిగా 3 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఆ మఠ స్థాపకులు ఎవరు అంటే వీర పాపమాంబ వీర బోధిచారులు. వీరు విశ్వబ్రహ్మణులే, వీళ్ళు శివభక్తులే. కాకపోతే వీళ్ళకి శాపం ఉంటుంది. ఏ శాపం అంటే వీళ్ళకి పెళ్ళైన కాడ నుంచి ముసలితనం దగ్గర పడే వరకు సంతానం కలగదు. ఆ సంతానం కోసం సామాన్య మనుషుల్లాగానే ఎన్నో దేవాలయం తిరిగారు, ఎన్నో యాత్రలు చేశారు, ఎన్నో పూజలు చేశారు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి వరమీల, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఫలితం దక్కల. కరెక్ట్గా బ్రహ్మంగారు పుట్టిన గడియలోనే ఆ కాశీ విశ్వేశ్వరుడు వీళ్ళు స్వప్నంలోకి వచ్చి ఆ స్వప్నంలో చెప్తారంట, అమ్మ ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు బిడ్డ కోసం ప్రత్యేకించారు కదా, సంతానం కోసం మీరు కాశీ యాత్ర చేయండి. ఇన్ని యాత్రలు చేశారు, ఒకసారి కాశీ యాత్ర చేయండి. కాశీ యాత్రలో అత్రి మహాముని ఆశ్రమానికి వాళ్ళ స్వప్నాన్ని స్వీకరించి అది నిజం అనుకుని నమ్మి వాళ్ళు ఇక్కడ నుంచి కాశీ ప్రయాణం చేశారు. అలా కాశీ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తే ఈ దంపతులు ఇద్దరిని చూడంగానే ఆ అత్రి మహామునికి మొత్తం లోకమంతా అర్థమైపోయింది. ఇంకా ఆ దంపతులు చూడంగానే ఆ దంపతులు ఆ బిడ్డనిచ్చి జాగ్రత్త పెంచుకోమని పంపించారు. అలా వాళ్ళిద్దరికీ ఆ బిడ్డనిచ్చి పంపించిన తర్వాత ఆ అత్రి మహాముని మళ్ళీ వాళ్ళని ఆపి ఒక ప్రశ్న వేశారు, మీరు వచ్చేటప్పుడు 2 వచ్చారు, పోయేటప్పుడు 3 అవుతున్నారు, 3గా పోకూడదు, ఇంకో మనిషి కావాలి, ఇంకో మనిషి తోడుండాలి, నలుగురు కలిసిపోతేనే మీకు ప్రయాణ సుఖం అవుతుంది అని చెప్పేసి ఆ మనిషి కోసం అని ఒక శివలింగాన్ని ఇచ్చారు 4వ మనిషిగా. ఆ శివలింగాన్ని వీళ్ళు పట్టుకొని ఈ మఠానికి వస్తుంటే వాళ్ళ శివలింగాన్ని ఎప్పుడైతే పట్టుకుని వచ్చారో వాళ్ళ వెనక శివుడు వచ్చినట్టు. అది కూడా ఎట్లా చెప్తాను. వాళ్ళు తెచ్చింది చిన్న శివలింగం, అప్పుడు వాళ్ళు వెంట పెట్టుకుని వచ్చింది చిన్న బిడ్డని. ఆ చిన్న బిడ్డని మఠానికి తీసుకొచ్చి ఇక్కడ పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఆ మఠంలోనే స్థాపించుకున్నారు. ఆ లింగం బిడ్డ పెరిగే కొద్దీ లింగం పెరుగుతుంది. ఆయన 12 సంవత్సరాల వయసు వరకు వచ్చే వరకు వాళ్ళ దగ్గర పెరిగాడు. ఆ 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడ పెరిగాడంటే శివలింగం ఇంత అయింది. ఇప్పుడు అది ఇప్పటికీ ఇంత ఎత్తుంటుంది శివలింగం. ఆ శివలింగాన్ని ఎవరైనా తాకినా ముట్టుకున్నా మనిషి చర్మాన్ని తాకినట్టు అలాంటి శివలింగాన్ని అత్రి మహాముని ఇచ్చాడు. అందుకే చెప్పాం కదా, ఆ శివలింగం ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చారో వాళ్ళకి శివుడు వచ్చినట్టు.
అట్లా వాళ్ళ దగ్గర 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెరిగి 12 సంవత్సరాల వయసులోనే దేశ పర్యటనకి బయలుదేరాడు. అలా దేశ పర్యటన చేసుకుంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు, ఎన్నో ఊళ్ళు తిరిగాడు, గ్రామాలు తిరిగాడు, అన్ని సంచరించి చివరికి బనగానపల్లికి వచ్చేసాడు. ఈ బనగానపల్లికి వచ్చిన తర్వాత ఆయనకి గరిమిరెడ్డి అచ్చమ్మ ఇల్లు కనబడింది. ఆ ఇంట్లో గోవులు కాపరికి దిగాడు. అలా ఉన్నన్ని రోజులు ఆ గోవులు కాపరిగా ఉంటూ ఆ గోవుని తోలుకొని కొండ మీదకి వచ్చిన తర్వాత ఈ కొండ ప్రాంతంలో ఈ ప్రదేశం మొత్తం ఎక్కడ చూసినా 600 గోవులు కనిపించేవి. ఆ 600 గోవుల్ని ఈ ప్రాంతంలోనే కూర్చోపెట్టి తన చేతిలో ఉన్న కర్రతోటి వాటికి రక్షణగా గీత గీస్తే ఆ గీత గీసింది కేవలం మనుషులకి కనిపించేది కాదు, గోవులకి మాత్రమే కలిసిపించేది. అందుకే ఆ గీతలో అంత మహిమ ఉంది కాబట్టి ఆ గీతను చూసి భయపడి కదిలేయదు, అలా ఉండిపోయేటండి ఇచ్చేస్తారు. ఆ రకంగా గీత గీసుకొని ఈ కొండకి ఆ చివర ఒక తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే అక్కడ గృహ ఉంటుందని కాదు, చెట్టుని చూడడానికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకి గృహ కనిపించింది. ఆ గృహ కూడా ఎట్లా కనిపించింది, ఆయన ఉన్న కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ కొండ ప్రాంతం వచ్చి ఏం చేసేవారంటే తవ్వకాలు చేసేవారు. తవ్వడానికి భూమిలో ఏం దొరికినాయి అంటే వజ్రాలు దొరికినాయి. ఆ వజ్రాల కోసం అని వాళ్ళు గృహ తవ్వుకొని గృహాలు సొరంగాలు చేసుకొని ఆ రకంగా వాళ్ళు తిరిగేటోళ్ళు. ఆ సమయంలో బ్రహ్మంగారు కూడా ఇక్కడ ఈ కొండ మీదకి గోవులు కాపరికి వచ్చాడు. ఆయన తాటి దగ్గరికి వెళ్ళేసరికి గృహ కనిపించింది. ఆ గృహలో తపస్సు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు తపస్సులలో లీనమైపోయి సాయంత్రం చీకటి పడే సమయంలో బయటకు వచ్చి గోవులు తోలుకుని వెళ్ళిపోయాడు. అట్లా రోజు ఇదే పని చేస్తూ ఉంటే మీకులాగే ఒక గ్రామస్తులు ఒక రోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4 రోజు చూశాడు. ఈ రకంగా అయితే గోవులకి ఆహారం లేకపోతే చచ్చిపోతాయి. పోయి అచ్చమ్మ చెప్పామాట. ఆ అచ్చమ్మ ఏమనుకుంది, నా ఇంట్లో గోవులు మేపడానికి వచ్చిన వాడు గోవులు కాపాడాలి కానీ ఆహారం లేకుండా ఆకులతో చంపేస్తాడా అని చెప్పేసి వచ్చేసింది. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆవులు అయితే కనబడుతున్నాయి. 600 ఆవులు ఒక చోట కూర్చున్నట్టు కనబడ్డాయి, కానీ మనిషి మాత్రం కనబడలా. ఈ ఆవుల దగ్గరికి వచ్చిన తర్వాత అచ్చమ్మకి ఏం దృశ్యం కనబడింది తెలుసా, ప్రతి ఆవు దగ్గర ఎవరో తీసుకొచ్చేసినట్టు ఇంత గట్టి కనబడింది. మరి ఆ మేత ఎవరు వేసినట్టు? ఆవులు ప్రతి ఒక్క ఆవు దగ్గర ఇంత మేత కనబడడానికి కారణం ఏంటంటే సకల దేవతలు వాటికి రక్షణ చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని అచ్చమ్మ చూసిన వెంటనే గ్రామస్తులు చెప్పిన మాట నిజం అనుకోవాలా, ఈమె చూసింది నిజం అనుకోవాలా? సరే, ఇక ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత గోవుల చుట్టూ ఒక రౌండ్ తిరిగి వచ్చింది. తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చి ఎక్కడైతే మొదలుపెట్టిందో నడక ఆ ప్రదేశానికి వచ్చి చూసి గోవులు కనబడతాయి. కాసేపటి వరకు గోవులు కనబడతాయి. ఆమెకి ఆ గీతను తాకొచ్చింది కాబట్టి ఆమెకు కూడా మైకం కమ్మేసింది. ఒక 10 నిమిషాల వరకు కళ్ళ ముందు గోవులు కనబడలేదు. ఏంటికి ఇక్కడ గోవులు ఉండాలి కదా అని చెప్పేసి అదే భ్రమ ఉండిపోయింది, మర్చిపోయింది. మళ్ళీ తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ గోవులు కనబడ్డాయి. ఇదేదో మంత్రగాళ్ళలాగా ఉన్నాడుగా ఈ పిల్లోడు అని చెప్పేసి ఆ కాలంలో అయ్యే వస్తాయి ఆలోచన. ఇదేదో మంత్రగాళ్ళలాగా ఉన్నాడు ఈ పిల్లోడు, ఇదన్నీ చేస్తున్నాడు ఏంటి, ఇట్లా ఉంటే నాకు కష్టమే అని చెప్పేసి అసలు ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో చూద్దామని అలా వెతుకుంటూ పోతా ఉంటే తాడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాక బ్రిటిష్ వాళ్ళతో పోతున్న గృహలు కనిపిస్తుంది. ఆ గృహలోకి వెళ్ళింది. వెళ్ళేసరికి కరెక్ట్గా అదే సమయంలో అది తాటాకులు దింపుకొని గృహలోకి వచ్చి కాలజ్ఞానం మొదలుపెట్టాడు. అలా రాసుకుంటూ ఉంటే ఈ అచ్చమ్మ వెనక నుంచి శబ్దం చేయకుండా దొంగచారుగా వెళ్ళి తొంగి చూసింది. చూసినప్పుడు ఏ అవతారం కనిపించింది? ఈ అవతారం కనిపించింది. ఈ అవతారాన్ని చూసిన అచ్చమ్మకి ఏమిచ్చలేదు సార్, వాళ్ళ వంశం మొత్తం నిర్వచనం చేశాడు. వాళ్ళ వంశం లేకుండా, వారసత్వం లేకుండా, ఒక మనిషి జన్మ లేకుండా మొత్తమే మోక్షంకి ఇచ్చేసాడు. ఈ అవతారం చూసిన అచ్చమ్మకి ఆ భాగ్యం దొరికింది కాబట్టి ఈరోజు తన ఇల్లు, ఆ అచ్చమ్మవారి ఇల్లు చింతమాను మఠం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన పెట్టిన పేరే. అందుకే ఆ ఇంటిని పుణ్యక్షేత్రంగా చేశాడు. అయితే ఆయన రాసిన తాళపత్రాలన్నీ తీసుకెళ్ళి రాసిన మొత్తం తాళపత్రాలను తీసుకెళ్ళి తన ఇంటి ముందే గొయ్యి తీసి గోతులని పాచేసి దాని మీద చింతముక్క పెట్టి అట్టుంచటి కందిమల్లిపల్లి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటప్పుడు ఆయన ఆ వయసులో ఈ కొండ మీదకి వచ్చి ఈ కొండ మీద ఆయన కాలజ్ఞానం రాసుకొని పూర్తి చేసి అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అచ్చమ్మవారికి జ్ఞాపకంగా ఏమి ఇచ్చాడంటే ఆయన పాదుకలు ఇచ్చి వెళ్ళాడు. ఆ కాలం నాటి పాదుకలు అవి, ఆ కాలం నాటి పాదుకలు అవి. ఈ అవతారం, ఈ ఆలయం, ఈ పాదుకలు ఇవి అచ్చమ్మవారి జ్ఞాపకాలు అనమాట. అందుకే ఈ రవ్వలకొండకు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రదేశానికి వచ్చి, ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ అవతారాన్ని చూసిన తర్వాత అప్పుడు ఆ గృహలోకి వెళ్ళి బ్రహ్మంగారు ఎక్కడైతే కాలజ్ఞానం రాశాడో ఆ రాసిన స్థలంలో ఆయన కూర్చున్న స్థలాన్ని దర్శిస్తే వాళ్ళకి బ్రహ్మంగారి యొక్క దర్శన ఫలితం ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిర్మించడానికి కారణం అదే. అయితే ఈ అవతారాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ అవతారాన్ని చూడటానికి కారణం ఏంటి అంటే బ్రహ్మంగారు మనిషి రూపంలో పుట్టాడు, మనిషి రూపంలో జీవసమాధి అయ్యాడు. ఎక్కడ ఆయన అసలు శక్తివంతమైన రూపాన్ని కానీ అసలు రూపాన్ని కానీ ఎవరికి చూపించాడు. ఎందుకు అచ్చమ్మవారికి చూపించాడంటే ఆమె చాలా సేవ చేసింది ఆయనకి.
పసిపిల్లవాడికి కొడుకు కంటే ఎక్కువ చూసుకుంది. అంత సేవ చేసింది కాబట్టి ఆ భాగ్యం కలిగించాడు. 12 సంవత్సరాలకి బయలుదేరాడు. 12 సంవత్సరాలకే దేశ పర్యటన చేశాడు. ఆ దేశ పర్యటన చేసుకుంటూ 2-3 సంవత్సరాలకి మన వచ్చేసాడు. ఇక్కడ ఒక 2-3 సంవత్సరాలు ఉండి కాలక్రమం మొత్తం రచించుకొని ఆ తాళపత్రాలన్నీ అచ్చం ఇంటి ముందే గోయితేసి గోతులు పాతేసి అటు నుంచి కందిమల్లిపల్లి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటప్పుడు ఆ తాళపత్రాలు పూర్తి చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు అచ్చమ్మ వచ్చి ఏం చెప్పాడు సార్, అమ్మ నేను పెట్టిన ఈ తాళపత్రాల వల్ల కానీ నేను పెట్టిన చింత చెట్టు వల్ల కానీ నీ వంశం మాత్రం నిర్వంశం అయిపోద్ది. నీ కుటుంబంలో ఎవరు ఉండరు, నీకంటూ వారసత్వం ఉండదు. కానీ నువ్వున్న ఈ ఇల్లు ఉందే, ఈ ఇంట్లో నాకు అన్నం పెట్టావు, మంచి చెడు చూసావు కాబట్టి నేను పెట్టిన ఈ చింత మొక్క కలియుగానికి వచ్చేసరికి మానుగా మారుతుంది. ఆ మాను అనే పేరుతోనే దీనికి చింతమాను మఠం అనే పేరు వస్తుంది. ఆ పేరు వల్లే ఈ నేల మీద పూజలు అందుకుంటుంది అని చెప్పి ఆ అభయం ఇచ్చారు. అంతేకాకుండా ఈ చింతమానికి ఏ రోజైతే 3 చేమంతి పూలు పూస్తాయో అది 3 రోజులు సువాసన ఇచ్చి 4వ రోజు వాడికి నేల మీద రాలిన రోజు యాగంటి బసవను లేస్తారు. ఆ యాగంటి బసవను లేచిన నాడు భూమి మీద 3 వంతుల జనాభా మొత్తం పోతుంది, 1 వంతు మాత్రం మిగులుతుంది. అది ఆ మాట చెప్పిన తర్వాతే అనుభవించింది. అట్లా దీనికి రవ్వలకొండ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే, బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కదా వజ్రాలు తవ్వేయాలని. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వజ్రాల కోసం వచ్చి తవ్వకాలు చేస్తామంటే అప్పుడు గ్రామస్తులకి పలకడం రాదు. వజ్రాలను పలకడం రాక వాళ్ళ యాసలో రవ్వలను పిలుచుకునేవారు. అలా రవ్వలను పిలిచి దీన్ని రవ్వలకొండ మొత్తం ఆలే చేసేటండి. ఆ పేరు వాళ్ళు పెట్టడం వల్లే ఈ రోజు వరకు కూడా అందరికీ అది రవ్వలకొండ అయిపోయింది.